మోహన్ బాబు గారి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఆశా వర్కర్లు బయటకు వస్తున్నారు, మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటారు. తల్లికి చెల్లికి తేడా తెలియని సిల్లీ ఫెలో అని మోహన్ బాబు గారు సినిమాలో చెప్పారు. నాకు ఇప్పుడు ఆయనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అసలు కాంగ్రెస్ తల్లిని తెచ్చి ఒక తల్లిని మారుస్తాడండి ఎవడైనా, నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒకటి. రెండవది మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని, ఎజెండా సెట్టింగ్ మేము చేయాల్సిన కర్మేంది? ప్రభుత్వాన్ని నడిపేటోడు చక్కగా ఉంటే ఎవడు ఏమన్నాడు నిన్ను హామీ? 6 నెలల్లో 18,000 చేస్తా ఆశా వర్కర్లకు అని ఎవడు చెప్పన్నాడు? 5 DL ఇస్తా అని ఉద్యోగులకు ఎవడు చెప్పన్నాడు? PRC వెంటనే ఇస్తా అని ఎవరు చెప్పమన్నారు? బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లో కులగణన చేస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా, చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ పోతా అని చెప్పినావు. చెప్పు, ధైర్యం ఉంటే ముందుకొచ్చి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అని చెప్పు. ఇవి ఏవి చేయకుండా మా మీద ఏడుపు ఎందుకు? ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కాదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రమేష్. ఎందుకంటే ఈయన 5 ఏళ్ళు ఉంటే మేము 15 ఏళ్ళు ఉంటాం తర్వాత. ఎందుకంటే అంత దుర్మార్గాలు అన్ని అరాచకాలు చేసిన తర్వాత కాంగ్రెస్ను ఇంకొక 15 ఏళ్ళు ఎవరికి క్షమించను కూడా క్షమించడు. బీజేపీతో మీరు అంటగాగుతున్నారు. బీజేపీ కాలు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారు. ఒకటి కవిత కేసు విషయంలో కానీ, మొన్న మీరు ఈ కార్ రేసులో గవర్నర్ సంతకం కాకుండా ఆపడంలో కానీ ఢిల్లీకి వెళ్ళి రాత్రిపూట కాళ్ళు పట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానీ గారు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు మా గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. 75 రోజుల కిందట ఈడీ రేడ్లు అవుతాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద. ఇప్పటి వరకు ఈడీ కనీసం చీమ చిట్టుకున్నంత సప్పుడు కూడా చేస్తలేదు. ఇటు పొంగులేటి నోరిప్పుతలేడు. ఎవరు కాళ్ళు పట్టుకుంటారండి? ఒకటి. రెండవది, నేను ఇప్పటికే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఏం కేసు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో అని చెప్పిన. ఇంక అంతకంటే ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి నాకే బోర్ కొడుతుంది. నేనేమంటున్నా, ఫార్ములా ఈ ఏమున్నది? ఫార్ములా ఈలా ఈ హైదరాబాద్కు తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైన రేస్ను భారతదేశంలో మొదటిసారి తెచ్చింది నేను. 4 ఏళ్ల పాటు సైన్ చేసినాం. ఈ అవలగాళ్లకు నడపరాదు, తెలియదు, దాని ప్రాముఖ్యత తెలియదు, ఈ మొబిలిటీ అంటే ఏందో తెలియదు అంటే బాధపడతారు. దాన్ని దన్మని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనాలి. క్యాన్సిల్. సరే క్యాన్సిల్ చేసినావు. నేనేమంటున్నా, దానివల్ల లాభం ఎవరికి జరిగింది? నువ్వు క్యాన్సిల్ చేస్తే మనం ఎవరైతే పైసలు ఇచ్చినామో వాళ్ళకి జరిగింది. ఉల్టా నేను పెట్టాలి నీ మీద కేసు. ఒక ప్రైవేటు వ్యక్తికి అనుచితమైన లబ్ధి చేకూర్చినందుకు ఈ ప్రభుత్వం మీద నేను కేసు పెట్టాలా? కానీ నా మీద కేసు పెడతారట. ఏమని పెడతావు కేసు? యాంటీ కరప్షన్ బ్యూరో. ఏం కరప్షన్ ఉందల్లా? నేను ఒక రాష్ట్రానికి ఒక ఈవెంట్ తేయడానికి 50 కోట్ల రూపాయలు కట్టినాం. మన తమిళనాడులో వీళ్ళ పార్ట్నర్ DMK, వీళ్ళ ఇండియా అలయన్స్లో ఉన్నారు, 42 కోట్లు ఖర్చు పెట్టినారు అక్కడ ఫార్ములా 4 రేస్కి. ఇది ఫార్ములా ఈ రేసు. అది వీళ్ళకి తెలుసా ఏం చేస్తున్నారో? సర్కారు నడుపుతున్నారా?